ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. ఎస్ఐబి అధికారులతో సంబంధాలపై నవీన్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేశారని తెలిపారు నవీన్ రావు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని చెప్పారని తెలిపారు. ఉదయం నుంచి విచారణలో భాగంగా గత విచారణలో అడిగిన విషయాలే అడిగారన్నారు. విచారణకు సహకరించారని, మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యక్తులను తనకు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు అడిగారని చెప్పారు. నవీన్ రావును రెండోసారి అధికారులు విచారించారని తెలిపారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎలాంటి ఆధారాలు లేకుండా విచారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా వేధిస్తున్నారన్నారు. ఏమీ తప్పు లేదన్నారు. ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని వేధిస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు పేరుతో తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే. సాయంకాలం నాకు ఈవినింగ్ మా ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అపియర్ కావాలని. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు విచారణ చేశారు నన్ను. అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయాన్ని తెలియజేశాను. అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చకు రాలేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా తెలియజేశాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 20 రోజు నాడు నన్ను పిలిచారు. ఇదే దగ్గర 3 గంటల పాటు జరిగింది. ఆ రోజు ఏం చెప్పినో ఈరోజు కూడా. ఈ రెండోసారి ఇలా కొత్త కాదు. నవీన్ రావు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 10-12 గంటలు ఉన్నప్పుడు కూడా ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలే భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కారని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని నేను స్పష్టంగా. ఇది టీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి. మొన్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూశారు మీరు. అసెంబ్లీలో ఎక్కడ వాళ్ళ బండారం బయట పడుతుందో అని చెప్పి ఏ రకంగా స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు గురించి మాట్లాడవద్దు అని చెప్పి ఏ రకంగా మా అందరినీ ఏ విధంగా పంపించే ప్రయత్నం చేశారనేది కూడా చూశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కూడా